BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను రూపా నాదెళ్ళ. జగన్ మావయ్య సూపర్ కామెడీ మావ. నా పరిపాలనలో స్టూడెంట్స్ ఇంగ్లీష్లో ఎరక్కొట్టేస్తున్నారని ప్రచారం చేసుకోవడం కోసం జగన్ ముఖ్యమంత్రిగా వెలగబెట్టిన కాలంలో తన దగ్గరికి స్కూల్ పిల్లల్ని పిలిపించుకోవడం, వాళ్ళ చేత ఇంగ్లీష్ మాట్లాడించడం లాంటి వికటించిన ప్రయోగాలు చేశారు. వాళ్లలో మై నేమ్ ఇస్ మ్యాగనా గురించి అందరికీ తెలిసిందే. ఒకసారి ఒక సభలో ఒక కుర్రాడిని పిలిపించి జగన్ సమక్షంలో అతని చేత ఇంగ్లీష్ మాట్లాడించారు. ఇంగ్లీష్ మాట్లాడడం అంటే ఆక్స్ఫర్డ్ డిక్షనరీ లెవెల్లో ఆలోచించి మరేదో అనుకోకండి. స్టూడెంట్స్ ఇంగ్లీష్ మాట్లాడడం అంటే జగన్ పథకాల భజన చేయడం. సదరు కుర్రాడు కూడా నాన్ స్టాప్గా ఆంగ్లంలో జగన్ భజన కార్యక్రమం నిర్వహించాడు. ఆ కుర్రాడు అలా భజన చేస్తుంటే పక్కనే మన జగన్ చేతిలో చేయి పెట్టుకొని ముసిముసి నవ్వులు నవ్వుతూ మురిసిపోయారు. గడగడా ఇంగ్లీష్ మాట్లాడాల్సిన ఆ కుర్రాడు గడగడలాడుతూ ఇంగ్లీష్ మాట్లాడాడు. జగన్ హయాంలో రోడ్ల మీద వెహికల్ నడిపినట్టు బ్రేకుల మీద బ్రేకులు వేస్తూ ఇంగ్లీష్ మీద కక్ష తీర్చుకున్నాడు. ఇదంతా ఇలా ఉంటే ఇంగ్లీష్ మాట్లాడుతున్న ఆ కుర్రాడి ఫేస్లో సడన్గా ఏదో మార్పు వచ్చింది. మనిషి స్టిఫ్ అయిపోయాడు. పొరపాటుని ఇప్పుడు జగన్ని కానీ తిట్టబోతున్నాడా అని సందేహం వచ్చేలా కనిపించాడు. అప్పుడు ఆ కుర్రాడి నోటి నుంచి బుల్లెట్లా ఒక మాట దూసుకొచ్చింది. ఆ కుర్రాడు జగన్ మామయ్య అని ఒకసారి గావు కేక్ పెట్టాడు. జగన్ మామయ్య, జగన్ సార్. ఆ గావు కేక విని సాధారణంగా ఎవరైనా భయపడతారు. కానీ మన జగన్ మామయ్య మాత్రం సిగ్గుపడిపోతూ ఆ పిలుపుని ఆస్వాదించారు. ఆనాటి నుంచి మొదలైంది ట్రోలింగ్. జగన్ కీర్తి కిరీటంలో జగన్ మావయ్య అనే మాట కూడా చేరింది. చివరికి మావయ్య అనే పదం కామెడీగా మారిపోయిన పరిస్థితి జగన్ గారి పుణ్యమా అని ఏర్పడింది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పడం జరిగిందంటే, శుక్రవారం నాడు అసెంబ్లీకి శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి జగన్ వచ్చినప్పుడు అక్కడున్న కుర్రకారు జగన్ మావయ్య అని కామెడీగా పిలుస్తూ రచ్చరచ్చ చేశారు. ఆ పిలుపులు జగన్ చెవిలో పడినా విననట్టుగా నటిస్తూ నమస్కారాలు పెడుతూ అసెంబ్లీ లోపలికి వెళ్ళిపోయారు.